హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు రోటి పచ్చడితో మేము ముందుకు వచ్చాను. వంకాయ, టమాటా, చింతకాయ తొక్కుతో రోటి పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఫస్ట్ తాలింపు పెట్టుకుందామండి. జస్ట్ ఒక 3-4 మినిట్స్లో మీకు అన్నీ చూపిస్తాను. ఇది 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి తాలింపు కోసం యూజ్ చేస్తున్నాను. దీంట్లో నెయ్యి కరుగుతుండగానే తాలింపు మాడకూడదు కాబట్టి అన్నీ దండన వేసేస్తున్నా. పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ వెరీ లిటిల్ కరివేపాకు. నేను వెల్లుల్లి ఇందులో వేయట్లేను తాలింపులో, ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను. ఎండుమిర్చి జస్ట్ ఒక్కటి చాలండి. ఇంగువ వేస్తున్నాను. ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి, ముఖ్యంగా పచ్చళ్ళు లాంటి వాటిల్లో, సాంబారు, పులుసులు ఇంగువ వేస్తే సింప్లీ సూపర్. దీన్ని గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్, వెరీ లిటిల్ వేస్తున్నానండి ఆయిల్, ఎందుకంటే రోటి పచ్చడి ఇట్ సెల్ఫ్ క్యారీస్ నో ఆయిల్ ఎక్కువ అనమాట. కొంచెం వెరీ లిటిల్ పచ్చిపప్పు, జస్ట్ ఆవాలు, జీలకర్ర, లైట్గా మెంతులు, అండ్ దీంట్లో మన పచ్చిమిరపకాయలు, జస్ట్ ఒక 10-12 పెద్ద పొడుగు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఈ 4 వంకాయలు, 2 టమాటాలు, 250 గ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి. సో 1/2 కిలో రోటి పచ్చడికి 12 పచ్చిమిరపకాయలు లెక్క తీసుకోండి మీరు. పొడుగు పచ్చిమిరపకాయలు చాలా పొడుగు ఉన్నాయి, వాటిని ముక్కలు కట్ చేసేసాను. ఇది వేగే లోపల ఇవి కట్ చేసుకొని వద్దాం. నా ఫ్రెండ్ తరుణారెడ్డి ఇచ్చింది ఈ రోల్, ఇట్స్ వెరీ నైస్. అండ్ దీంట్లోనే ఇంకొక టీ స్పూన్ వెరీ లిటిల్ ఆయిల్ వేసి జస్ట్ మనం కట్ చేసుకున్న ఈ వంకాయలు, టమాటాలు వేసేస్తున్నాను. జస్ట్ లైట్గా వెరీ లిటిల్ పసుపు. రోటి పచ్చళ్ళలో పసుపు ఎక్కువ పట్టదండి. ఉప్పు కూడా లైట్గా వేస్తున్నా, ఎందుకంటే చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది కాబట్టి మనము దీనిలో ఉప్పు తగ్గిద్దాము. సో దీన్ని ఇలానే ఉంచి మూత పెట్టేస్తున్నా. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో. ఈలోపు మన రోట్లో మనం ఒక 5-6 వెల్లుల్లి అండ్ 1 టీ స్పూన్ మళ్ళా జీలకర్ర వేసి దంచుకుందాం. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది, మనం చక్కగా నుంచొని దంచుకోవచ్చు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, రోకలి బండ తోడుగా ఉంటే కొదువేమున్నది, పచ్చళ్ళకు కొదువేమున్నది. మెత్తగా నలిగింది ఇది. ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు కూడా వేసి దంచుతున్నాయి. ఇందులో చింతకాయలో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు కలిపి పెడతాం కదండి, అందుకని చెప్పి నేను పచ్చడిలో ఉప్పు తగ్గించాను. అది చూసుకోండి, సెట్ చేసుకోండి. మామూలుగా అయితే చింతపండు వేస్తాము, కానీ చింత తొక్కు వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎంతవరకు ఉడికింది? మగ్గిపోయింది ఆల్మోస్ట్, నీళ్ళు కూడా అయిపోయినాయి. సో ఇది పూర్తి స్థాయిలో ఉడికిపోయింది. దీన్ని మనం రోట్లో వేసుకుందాం. ఆ పచ్చిమిరపకాయలతో పాటు వేసి దంచుదాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. లాస్ట్కి ఉప్పు చూసి తాలింపులో కలుపుదాం. వావ్, రోట్లో పచ్చడి వేసి దంచుతుంటే ఆ పాజిటివ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది మిక్సీలో వేసిన దానికన్నా. మళ్ళీ అందరం బ్యాక్కి వెళ్తున్నాం, మీరు గమనిస్తున్నారో లేదో. అందరూ వ్యవసాయంలోకి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు వ్యవసాయంలో, అందరూ మళ్ళీ రోకళ్ళలోకి, అందరూ మళ్ళీ కిచెన్ ఫుడ్లోకి, బయట కొన్న ఫుడ్ కాకుండా మనం చేసుకున్న ఫుడ్లోకి. చూసారు, జస్ట్ ఇట్లా తిప్పితేనే కలిసిపోయింది. టోటలీ ఫినిష్డ్. నౌ దీన్ని మనం తాలింపు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, దాంట్లోకి తీసుకుందాము. కచ్చపచ్చగా నీట్గా నూరుకున్నాం. దీన్ని కలిపి చక్కగా, ఆల్రెడీ ఇది నెయ్యి తాలింపు కాబట్టి నెయ్యి అవసరం పడదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం నెయ్యి కలుపుకోవచ్చు. వెరీ యమ్మీ రోటి పచ్చడి, వంకాయ, టమాటా, చింతతొక్కు. మీరు కూడా ట్రై చేయండి. నేను మీతో పాటే ఉంటాను. థ్యాంక్ యూ. స్టే విత్ మీ సైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్. మరిన్ని రోటి పచ్చళ్ళతో మళ్ళీ కలుస్తూనే ఉందాం. మీది నాది విడిపోని బంధం.